ఇప్పుడు ఏంటయ్యా ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు చేసింది ఉద్ధరించింది ఏంటయ్యా అంటే అప్పుడు అయిపోయిన బిల్డింగ్లకి లపం పెట్టి మళ్ళీ రంగులేసి టైల్స్ వేసి అయ్యేసి వేసి గొట్టాలేసి పూర్తి చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తా అంటే 2028కి మళ్ళీ. అసలు నేను అడుగుతున్నా, అందులో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కాపురం ఉంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో కాపురం ఉంటారు, ఏ జడ్జి గారు అక్కడ కాపురం ఉంటారు చెప్పండి మీరు? ఏ జడ్జి గారు ఉంటారు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగస్తులు దాంట్లో ఉంటారు చెప్పండి? ఎంతమంది కాపురాలు పెడతారు? సింగిల్గా వచ్చి శుక్రవారం వెళ్ళిపోయే ఉద్యోగస్తుల గురించి నేను మాట్లాడట్లా. ఎంతమంది విజయవాడలో ఉన్నటువంటి కాపురాలని ఆ ఇళ్లలోకి తీసుకెళ్తారు 28కి? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు చెప్పండి, మీరు చెప్పగలరా అన్న? ఒక్కడు చెప్పేవాళ్ళు లేడు. మీ మంత్రులు ఎవరిని వెళ్తాడు అక్కడికి? దాంట్లోకి ఉంటారా? దాంట్లో మీ గన్మెన్లు ఎవరన్నా బయటూరులో కాపురాలు ఉన్న మీ పిఏలు ఎవడన్నా దాంట్లో ఉండటమే తప్పితే మనం ఉండేదంతా బెదవాడే కదా. ఇంకా ఆయన గొట్టిపాటి రవి గారు ఎవరో మంత్రి గారు అనుకుంటా, ఆయన 2 సార్లు మాట్లాడాడు. ఏమంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఓ సైకో, ఒక అది ఒక ఇది అంట, అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని అడిగావు కదా జగన్, ఇప్పుడు మేము 50,000 ఎకరాలు ఉన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మావిగానే అంటున్నాం ఏంటన్నాడు. అయ్యా మంత్రులారా, విచక్షణ కోల్పోయి మాట్లాడబాకండి, అర్థవంతంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది 30,000 ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధాని ఏర్పాటు చేయండి, లేదంటే 30,000 ఎకరాలు కొనుగోలు చేయమని చెప్పాడు. కొనండి. నిజంగా నేను చెప్తున్నాను, అమరావతిలో 30,000 ఎకరాలు మీరు కొనుంటే ఆ రోజు ఉండవల్లి, పెనుమాక ఇట్లాంటి అప్పటికే విలువైన భూములను ఆ 4 గ్రామాలను వదిలేయండి. ఆ 4 గ్రామాలను వదిలేస్తే మీరు వాళ్ళ రాజధాని నిర్మాణం చేసినటువంటి సీడ్ క్యాపిటల్ అని, ఆ క్యాపిటల్, ఈ క్యాపిటల్ అయ్యో చెప్తున్నారు కదా, టెంపరీ రాజధాని, తాత్కాలిక రాజధాని, అన్ని రాజధాని, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం, పర్మనెంట్ క్వార్టర్స్, ఈ కట్టిన చోట ఎకరానికి 50,000 ఇస్తే పరిగెత్తుకొచ్చి కాగితాలు మీ మొహం మీద పడేసేవాళ్ళు కదా రైతులు, ఎగాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఎకరానికి 50 లక్షలు ఇస్తే, ఎకరానికి 50 లక్షలు ఇస్తే 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు మీరు ఆ రోజు మనం డబ్బు ఇచ్చి ఉంటే రైతులు ఆనందంగా తీసుకుని వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఎందుకని? బయట 20 లక్షలు 10 లక్షల లోపే ఉంది పొలం ఆ రోజు. 50 లక్షలు రైతులకు కూడా, ఎందుకంటే రైతులకి భూమికి డబ్బులు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? రైతుకి మనిషికి, అంటే భూమికి మనిషికి లేదా భూమికి రైతుకి భావోద్వేగపరమైనటువంటి బంధం ఉంటుంది. తాత ముత్తాతల దగ్గర నుంచి భూమితో బంధం ఉంటుంది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందుకోసం ఫర్ ఎవర్ వాళ్ళని భూముల నుంచి తొలగిస్తున్నాం కాబట్టి మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 50 లక్షలు ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఎంత అవుతుంది మొత్తం అంతా కలిపి? 15,000 కోట్ల, 30,000 కోట్ల, ఎంత? 30,000 ఇంటూ 50 లక్షలు, 15,000 కోట్లు. దాంట్లో 1000 ఎకరాల్లో రాజధాని కట్టుకున్నా 29,000 ఎకరాలు మన ఆస్తి కింద ఉండేది కదా, ప్రభుత్వ ఆస్తి కింద. దాంట్లో సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, చిన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి, ఎవరికి పడితే వాళ్ళకి రాజధానిలో ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితులు ఉండేది కదా. ఇవాళ అమరావతిలో కాపురం ఉండగలిగేది ఎవడున్నాడు? జగన్ గారు ఇచ్చిన 50,000 పేదవాళ్ళ పట్టాలను కూడా మీరు రద్దు చేశారు కదా. ఎవడొచ్చి ఉంటాడు అక్కడ? ఏదో 3 కాలేజీ, 3 యూనివర్సిటీలను, అంటే డీమ్డ్ యూనివర్సిటీలను, ఈ 4 హోటల్స్ అంటే హోటల్స్లో ఎవడుంటాడు? సాఫ్ట్వేర్ 5 నక్షత్రాల హోటల్లో ఎవడుంటాడు కాపురం? మీ దగ్గరికి ఎవడొకడు బ్రోకరేజ్ చేసుకుంటా వచ్చిన బ్రోకర్లు ఉండాలి తప్పితే ఇవాళ అక్కడ రాజధానిలో ఉండే ప్రజలే లేనప్పుడు స్టార్ హోటల్ ఏం చేసుకుంటారు చెప్పండి? స్టార్ హోటల్ రేపు మీరు కట్టిస్తే బ్యాంక్ కూడా దివాళా, అప్పు ఇచ్చిన బ్యాంక్ కూడా దివాళా తీయాల్సింది తప్పితే, హైదరాబాద్లో ఒక హోటల్ ఉంది కదా, అట్లా దివాళా తీయాల్సి చివరికి బ్యాంకు నడుపుకోవాలి, యాక్షన్ పెట్టుకోవాలి. రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టుగా అమరావతిలో కట్టే స్టార్ హోటల్స్కి ఇచ్చే అప్పు
జనం సొమ్ము కాబట్టి, అది బ్యాంకుల్లో దాచుకునే జనం సొమ్ము కాబట్టి హారతకర్పూర్లాగా ఆవిరి అయిపోవడం తప్పితే ఏం జరుగుద్ది చెప్పండి నన్ను. ఏం జరుగుద్ది సార్? ఒలింపిక్స్ దేవుడెరుగు సార్. మీరు ఒలింపిక్స్ చేస్తా అన్నారు కదా, ఒలింపిక్స్ దేవుడెరుగు. ఒలింపిక్స్ అంటే ఆటలే కదా. ఇవాళ అక్కడ మీరు అమరావతిలో చేసేది ఏంటి అంటే రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఒలింపిక్స్ సంగతి దేవుడు ఎరగండి. ఆటలు ప్రపంచ స్థాయి ఆటలు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ రైతుల జీవితంతో మీరు ఆటలాడుతున్నారు ఒలింపిక్స్ పెడతామని చెప్పి.